వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. మిస్టీరియస్ టైటిల్లోనే చాలా మిస్టరీ యాడ్ చేశారు. అండ్ ఈ మూవీ December 12th మనకి థియేటర్స్లోకి వచ్చేస్తుంది. అండ్ మూవీ టీం మన ముందే ఉన్నారు కదా, సో ఆ మిస్టరీ ఏంటి అడిగి తెలుసుకుందాం. హలో టీమ్, ఎలా ఉన్నారు? సో హోప్ అంటే మీరు ఇద్దరు భామల మధ్య ఉంటారు అనుకున్నా కానీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మధ్యలో ఉంటారు అనుకోలేదు రోహిత్ గారు. ఇది కూడా ఒక మిస్టీరియస్ లాగా ఉంది. అండ్ ఫస్ట్ అసలు ఎవరితో స్టార్ట్ చేయాలి? అందరూ మెయిన్ పిల్లర్స్ అందరు ఇక్కడే ఉన్నట్టున్నారు, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్. సో అసలు ఈ కర్త కర్మ క్రియ మీరే కాబట్టి డైరెక్టర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. అసలు మిస్టీరియస్ ఎలా స్టార్ట్ అయింది? దాని మిస్టరీ ఏంటి? మిస్టీరియస్ అది కరోనా టైంలో స్టార్ట్ అయింది. అది కూడా మిస్టరీ ఉంది అనమాట. కరోనా టైంలో అప్పుడు 1 month లాక్డౌన్ ఉన్నప్పుడు ఈ కథను నేను తయారు చేసుకున్నాను. ఫస్ట్ ఒక వెర్షన్ తయారు చేసి దీనికి ఒక మంచి ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మా మిత్రుడు యుఎస్లో ఉంటాడు, జయవర్ధన్ దాస్, అతను కాల్ చేసి అడగడం జరిగింది. అతనికి కొంచెం మ్యూజికల్ ప్యాషన్ ఉంది, బాగా ఆల్బమ్స్ చేయాలనేది ఒక ఇంటెన్షన్ ఉంది. కాబట్టి కొంచెం సినిమా గురించి కూడా ఏమైనా వస్తాడేమో, ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో, ఒకసారి అడిగి చూద్దామని చెప్పి కాల్ చేసి ఇట్లా స్టోరీ ఉంది, సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ నాకు ఎలా ఒకటి అనుకున్నాను, చేద్దామని కాల్ చేసినప్పుడు, నేరేట్ చేసినప్పుడు ఆ వెర్షన్ అతనికి కొంచెం నచ్చలేదు. అతనికి నచ్చకపోతే మళ్ళీ టోటల్ కొత్త వెర్షన్ రాశాను కంప్లీట్గా. అంటే మొత్తం స్టోరీ బిహైండ్ ద స్టోరీకే చాలా మిస్టరీలు ఉండి మీరు అన్ని దాటుకుంటూ వచ్చారు అన్నమాట. మళ్ళీ కొత్త వెర్షన్ రాసి అది బాగా నచ్చింది. ఎస్, మనం చేద్దాం, ఇది కొంచెం టైం తీసుకుని చేద్దామని చెప్పేసి అన్నాడు. అలా మా జర్నీ స్టార్ట్ అయ్యింది. అలా ఫైనల్ గా ఒక ఎండింగ్ వచ్చింది, కంక్లూజన్ వచ్చింది. సో అలా మరి ఫస్ట్ అది మరి మీకన్నా మన హీరో గారిని అడిగితే బెటర్ ఏమో. మరి మిస్టీరియస్ లైక్ మీకు ఒక కొత్త రోల్, మీరు మెయిన్ లీడ్ రావడం, ఈ రోల్ మీ దాకా అసలు ఎలా వచ్చింది రోహిత్ గారు? సరే కాంటాక్ట్ అయ్యారు బిగ్ బాస్ తర్వాత నన్ను. ఐ థింక్ ఈ లైక్ మై క్యారెక్టర్ ఇన్ ద బిగ్ బాస్. సో ఆ క్యారెక్టర్ ఇక్కడ సెట్ అవుతుందని పిలిచి ఒకసారి నరేషన్ ఇచ్చారు. ఫస్ట్ నరేషన్లో నాకు అంత అర్థం కాలేదు, ఎందుకంటే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి కాబట్టి స్టోరీ కొంచెం డిఫరెంట్గా వెళ్తుంది, స్టోరీ లైన్ డిఫరెంట్ ఉంది కాబట్టి. కానీ సెకండ్ నరేషన్లో కంప్లీట్గా అర్థమైంది, చాలా యూనిక్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు సార్. అండ్ చాలా ఏమంటారు, ఐఎమ్ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ స్టోరీ. రైట్. అంటే మీరు ఇంతకుముందు టెలివిజన్ నుంచి ఇప్పుడు మళ్ళీ 70mm రావడం, దట్టు ఒక మిస్టీరియస్ మూవీతో రావడం అనేది, సో మీరు ఎలా చూస్తారు మీ జర్నీని కానీ, లేకపోతే ఈ క్యారెక్టర్ గురించి? ఆ జర్నీ అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. బిగ్ బాస్లో కూడా ఐ వాజ్ వెరీ, ఐ థింక్ దట్ జర్నీ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. ఎవ్రీ డే ఈజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ. ఈ క్యారెక్టర్ ఏంటంటే ఇందులో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. విరాట్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్. యా, సో ఇందులో లైక్ యూ కెన్, మీకు ఏంటంటే లైక్ ఇమోషన్, డ్రామా, రొమాన్స్, లవ్ స్టోరీ, మళ్ళీ థ్రిల్, సస్పెన్స్. ఐ థింక్ ఇట్స్ ఎ కంప్లీట్ ప్యాకేజ్ అనమాట మూవీ. సో దట్స్ ఇట్. సూపర్. అండ్ మరి మీకు ఈ మూవీ డైరెక్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ కోర్స్ సార్ చెప్పారు, కొంచెం ఫస్ట్ ఆలోచించారు, తర్వాత బట్ డెఫినెట్లీ నేను ఈ మూవీ చేయాలి అనే థాట్ ఎందుకు సార్ మీకు ఎందుకు అనిపించింది? అంటే అందులో మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఫ్యాక్టర్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఈ మూవీ నాకు ఫస్ట్ మూవీ. సో యాజ్ ఎ డెబ్యూ ప్రొడ్యూసర్ వచ్చాను. సో మహి నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో మహి ఎప్పటి నుంచి అడుగుతుండే మూవీ చేద్దామని. నేను ఆ మహి చెప్పినట్టు నేను మోస్ట్లీ మ్యూజిక్ ప్యాషన్ మీద ఒక మంచి మ్యూజిక్ ఆల్బమ్ చేద్దాము అనే థాట్లో ఉండే. సో హౌఎవర్ హీ కన్విన్స్డ్ మీ. సో ఫైనల్గా ఒకరోజు కూర్చున్నాము, లేదు మరిసారి చేద్దాము అనుకున్నాక ఈ మిస్టీరియస్ స్టోరీ వచ్చింది. సో ఈ స్టోరీ వచ్చిన తర్వాత స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. సో కానీ కొంచెం ట్విస్ట్లు, ఎండింగ్స్ కొంచెం నచ్చలేదు నాకు అప్పుడు. సో మళ్ళీ మళ్ళీ టోటల్గా చేంజ్ చేసేసి ఫైనల్గా ఇప్పుడు మేము రిలీజ్ చేస్తున్న అవుట్పుట్ వచ్చింది. బట్ మీ సాటిస్ఫాక్షన్ అంటే లైక్ మీ డ్రీమ్ కూడా ఇందులో తీర్చుకున్నట్టున్నారు, ఎందుకంటే మీకు ఆల్బమ్ తీయాలని ఉండే, సాంగ్ కూడా రిలీజ్ చేశారు, ఆ సాంగ్ కూడా కొంచెం బాగా వచ్చింది అండ్ వినడానికి కూడా చాలా సూతింగ్ గా ఉందన్నమాట. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నారు కదా సాంగ్. ఎగ్జాక్ట్లీ అదే నేను చాలా ఫోర్స్ఫుల్గా మైతో డిస్కస్ చేసి లేదు. దీంట్లో 2 మంచి, ఒక లవ్ సాంగ్, ఒకటి రొమాంటిక్ సాంగ్, 2 పెట్టాము. సో 2 songs are very nice. ఓకే, బిహైండ్ ద డైరెక్టర్ అన్నమాట సార్, ప్రొడ్యూసర్ కాకుండా. అంటే ఒకటి, సో మై ఇన్వాల్వ్మెంట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ సైడ్. నాకు మొత్తం స్టోరీ మీద కాకుండా ఓన్లీ మ్యూజిక్ సైడే నేను ఇన్వాల్వ్ అయ్యాను.
అంతే. ఇంకా అది స్టోరీ అయితే బాగా, సాంగ్స్ అయితే బాగా వచ్చాయి, 2 సాంగ్స్. ఓకే సూపర్. ఇందులో పాటలు ఉండడం, మెయిన్ పాటల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కూడా అతనే. చేద్దాం మంచిగా వినగానే నాకు అర్థమైంది. ఓకే సాంగ్స్ నార్మల్ గా ఈ కైండ్ ఆఫ్ జానరాస్ లో కొంచెం నార్మల్ గా పెట్టేస్తారు, బట్ కొంచెం మెలోడియస్ గా తీసుకొచ్చారు కదా, స్పెషల్ ఫోకస్ పెట్టారు మీరు. సో ఫైనల్లీ నెక్స్ట్ మరి ఇంకా ఇది బాగుంది కాబట్టి సినిమా ప్రొడ్యూస్ చేస్తూ సాంగ్స్ చేయండి మీరు. థ్యాంక్ యూ. అండ్ మేఘన, సో హౌ ఇస్ యువర్ జర్నీ, అంటే హౌ డిడ్ యూ కమ్ టు మిస్టీరియస్? So my journey was good. It was tough for me, but it was good because the entire team, yeah, पूरा mysterious का team was so supportive. Okay. महिपाल sir, धनंजय sir, co-actors. तो सब लोग बहुत supportive थे मेरे लिए. It was tough because of maybe language. True, of course it's tough. And But how did you manage and off-screen situations, any funny or mysterious situations? mysterious situation, no, because my team is good, really Okay. good. And बहुत cool है सब, इतना pressure नहीं देते हैं. Okay. Cool. So how do you see yourself in this movie, and later after this movie, how do you see your career? My character, I think again character तो reveal नहीं कर सकते. No, some common qualities of that character and yours. Very different. Oh, complete opposite. Yes, Okay. complete opposite. So how did the audition happen for this role for you? I met first sir, महिपाल sir. Okay. हाँ, तो स्क्रिप्ट सुनने के बाद I was like so very interesting. Okay. Suspense, thriller, हर एक scene is so, I mean, too good. Okay. तो So do you have any thought that I'm entering to Telugu film industry, so my career or future will be like in a blast moment because the audience receive other genre people or other state people also. So do you have any thoughts or mind thinkings in your mind after accepting this movie? of course, let's see. I hope for the best. Okay. So I'm not forcing you because next time I hope you will come with a Telugu movie and you will talk in Telugu and our audience receive with love. Thank you. అండ్ సార్ ఇప్పుడు డైరెక్టర్ సార్ ఇప్పుడు ఈ మూవీ కాస్ట్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మీరు తీసుకున్నారని తెలుస్తుంది. ఆ కాస్ట్ గురించి కానీ ఒక్కొక్కరి క్యారెక్టర్ ఇందులో మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు, అంటే ఎందుకు అంటే ఇందులో మిస్టీరియస్ కాకుండా మిస్టీరియస్ అలా పెట్టారు కదా, సో ఆ క్యారెక్టర్స్ కూడా డెఫినెట్లీ ఇంపాక్ట్ చేస్తాయి అనిపించింది. సో వాటి గురించి ఏం చెప్తారు? అంటే ఫస్ట్ స్టోరీ అనుకున్న తర్వాత ఒక బడ్జెట్ అనుకున్నాము. ఒక బడ్జెట్ ప్రకారంగా విత్ ఇన్ బడ్జెట్లో సూటబుల్ ఆర్టిస్టులు ఎవరు అని, అది కొంచెం టాస్క్, డిఫికల్ట్ టాస్క్ అది. అందులో చేయాలి. ఇంకోటి కథకు కరెక్ట్గా ఉండాలి ఆర్టిస్ట్ కూడా. ఏమాత్రం తేడా ఉన్నా కానీ కథ ఒక్క క్యారెక్టర్ తేడా ఉన్నా దెబ్బతింటుంది. అలా అనుకున్నప్పుడు ఫస్ట్ హీరో క్యారెక్టర్ నాకు స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత నాకు మైండ్లో ఫస్ట్ వచ్చింది రోహితే. సో ఈ క్యారెక్టర్ ఇతనే బాగుంటుంది, మల్టీ షేడ్స్ ఉన్నాయి, చేయగలుగుతాడు, మంచి లుక్ వైజ్గా అందంగా ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి. తర్వాత చూసి ఆడియన్స్ కూడా ఈ క్యారెక్టర్ పాపం సింపతి కూడా రావాలి అతని మీద. అమాయకుడు ఇట్లా బలైపోతున్నాడు, సింపతి కూడా రావాలి. బాగున్నాడు మనిషి, ఏంది ఇట్లా క్రష్ అవుతున్నాడు అనే ఫీలింగ్ కూడా ఆడియన్స్ రావాలి. ఒకవేళ ఫైట్స్ అంటే అవసరమైతే సిచ్యువేషన్ ఫేస్ చేసే ధైర్యం కూడా కనపడాలి. తర్వాత మన లవర్ బాయ్ గా ఉండాలి. అన్ని మిక్స్డ్ మస్తు షేడ్స్ ఉన్నాయి అన్నమాట క్యారెక్టర్ లో. ఆయన నిజంగా మంచి క్యారెక్టర్. ఆఫ్టర్ బిగ్ బాస్ మంచి ఇది రోల్ అతనికి మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. అలా రోహిత్ అనుకున్నాం. తర్వాత హీరోయిన్స్ మేము చాలా మంది ఆడిషన్ చేసాం, కానీ అందులో ఇద్దరిని నేను చూస్ చేసుకున్నాను, మేఘన అండ్ రియా కపూర్, ఇద్దరు క్యారెక్టర్లు. తర్వాత ఇద్దరు పర్ఫెక్ట్ చేశారు. తర్వాత అదర్ క్యారెక్టర్స్ మెయిన్ ఏసీపీ క్యారెక్టర్ బలరాజ్ వాడి గారు, కన్నడ ఆర్టిస్ట్. అతను చిన్న వీడియో మూవీ చూసి అరే ఇతనైతే బాగుంటాడు, ఫ్రెష్ లుక్ ఉంటుంది, మన వాళ్ళకి ఇతను కొత్తగా కనిపించాలంటే సినిమా, ఈయన ఏసీపీ ఎవరు కొత్తగా ఉన్నాడు, ఇతను డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి అనుకోవాలని చెప్పేసి ఆయనను పిలిచి ఫోన్లో మాట్లాడి నారేట్ చేశారు సబ్జెక్టు. తనకు నచ్చింది. ఆ విధంగా క్యారెక్టర్ కి కూడా మీరు చాలా జాగ్రత్తగా, అంటే ఇంకా జబర్దస్త్ మన రాజమౌళి గారు, నవీన్, భోగిరెడ్డి శ్రీనివాస్ గారు, వేణు పోల్సాంగులు అందరూ చేశారు. అందరిది ఇంపార్టెంట్ క్యారెక్టర్లా, ప్రతి ఒక్కరిది ఇంపార్టెంట్ క్యారెక్టరే. అసలు ఏ క్యారెక్టర్ తక్కువ ఉండదు, అంటే కథలో ఈక్వల్ గా తక్కువ ఉండొచ్చు, డ్యూరేషన్ తక్కువ ఉండొచ్చు, కానీ ఇంపార్టెన్స్ మాత్రం అంతే ఉంటుంది. వాళ్ళ ట్విస్ట్ వాళ్ళకు ఉంటుంది. అలా మేము కథాపరంగానే ఆర్టిస్టులు ఎన్నుకోవడం జరిగింది.
ఓకే, సూపర్. అంటే చాలా డీప్ గానే వర్క్ Exactly, చేయాల్సి exactly. వచ్చింది, చాలా స్టోరీ service. నుంచి, కాస్ట్ నుంచి అవును. కూడా. Selection అండ్ లో. కాస్ట్ అంతా వర్క్ చేసిన తర్వాత ఫస్ట్ థాట్ మీరే వచ్చారు కదా, లైక్ మీ కెరీర్ లో కూడా మీరు ఇలా మిస్టీరియస్ తో పాటు నెక్స్ట్ ఇదే 70mm కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? బికాస్ లేదా మీకు బాగా ఫేమ్ కానీ ఫ్యామిలీ లవ్, ఆడియన్స్ లవ్ అంతా కూడా మనకి టీవీ షోస్ నుంచి వచ్చింది కదా, సో అదే కంటిన్యూ చేద్దాం అనే థాట్ లో ఉన్నారా రోహిత్ గారు? See, I'm free to everything, to be very frank. ఏదైనా బెస్ట్ వాట్ ఎవర్ కమ్స్ టు మీ టు బెస్ట్ ఏదైనా వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. బికాస్ ఓకే ఫిక్స్ అవ్వడం వెళ్ళడం ఈ లైఫ్లో తప్పదు, నాకు అదైతే అర్థమైపోయింది. సో వీ హ్యావ్ టు కీప్ ఎక్స్ప్లోరింగ్. ఎప్పుడైతే కొన్ని వెబ్ సిరీస్ అవన్నీ చేస్తున్నాను అండ్ ఏదైనా వస్తే వాట్ ఎవర్ ఐ ఫీల్ గుడ్, ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్, ఐ విల్ డూ ఇట్. అంటే బట్ ఈ జర్నీలో మీకే ఇప్పుడు మీరే అన్నారు కదా, లైక్ కాంపిటీషన్ అనేది చాలా పెరుగుతుంది, చాలా కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం ప్లాట్ఫామ్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. మీకు అనిపించిందా లైక్ నేను అరే పాస్ట్లో ఈ మూవ్ తొందరగా తీసుకొని ఉంటే ఇప్పుడు ఇంకొంచెం బెటర్ ఉండేదేమో అనే ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? No, nothing like that actually. Because I always go with the flow only. I keep trying hard, I keep doing my best. నేను అంటే ప్రతిసారి వెళ్ళి వర్క్ కూడా అడగలేను. ఐఎమ్ నాట్, ఐ కాంట్ డూ దాట్. లోపల నుంచి రాదు నాకు. సో నేనైతే నా ప్రయత్నం చేస్తుంటాను. యాజ్ సార్ ఇప్పుడు కనెక్ట్ అయ్యారు, పిలిచారు, యూ కెన్ సే డెస్టినీ. ఇక్కడ ఉన్నా, నేను కూర్చున్నాను, అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు రిలీజ్ అవుతుంది. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ నౌ. సో ఐ థింక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ ద బెస్ట్. ఆగే బి జో బి హోగా అంటే అది కూడా బాగానే ఉంటుంది మరి. అండ్ ఆల్సో మీకు ఏదన్నా లైక్ మరి అంటే ఈ మూవీ కన్నా ముందు కూడా మేబీ ఇలానే బిగ్ బాస్ తర్వాత మీకు చాలా ఆపర్చునిటీస్ కానీ కాల్స్ వచ్చి ఉండొచ్చు కదా, అంటే మీరు ఏది యాక్సెప్ట్ చేయలేదా? లేదా చేశాను నేను యాక్చువల్లీ 2 ప్రాజెక్ట్స్ చేశాను. వెన్ ఐ వాస్ డూయింగ్ దిస్ మూవీ ఐ టోల్డ్ సార్ దెర్ ఇస్ అనదర్ ప్రాజెక్ట్ గోయింగ్ ఆన్, కానీ అది ఇంకా బయట రాలేదు. సో హోప్ఫుల్లీ అది కూడా వస్తుంది. బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వాట్ హ్యావ్ వర్క్ టిల్ నౌ ఇది. అండ్ వెరీ గ్రేట్ఫుల్, ఇది మన థియేటర్స్లో వస్తుంది December 12th. వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో అదే గ్రేట్ఫుల్, ఎట్ ద సేమ్ టైం ఆల్సో కొంచెం మిస్టీరియస్ అక్కడ కూడా ఉంది సార్. మీకు ప్రొడ్యూసర్కి మీకే కొంచెం హెడేక్ అయితే స్టార్ట్ అయింది అఫ్ కోర్స్, ఎందుకంటే అదర్ బిగ్ మూవీస్కి కానీ ఇవన్నీ కూడా అదే రోజు ఉన్నాయి. ఓ మై గాడ్ ఇప్పుడు ఏంటో పరిస్థితి అనే ఫీలింగ్ వచ్చిందా మీకు? ఏమనుకుంటున్నారు? అంటే ఇంకా అది ఇండస్ట్రీ అంతా కామన్ అండి. సో ఫర్ ఎవ్రీ మూవీ రిలీజ్, పెద్ద మూవీ కానీ చిన్న మూవీ కానీ, of course audience are the final gods. They will determine ఏ మూవీని సక్సెస్ చేయించాలి, ఏ మూవీని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అదే మా నమ్మకం అయితే మాకుంది. సో మా మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే రోహిత్ ఒక లవర్ బాయ్. సో ఈ లవర్ బాయ్ తో పాటు ఇద్దరు చార్మింగ్ గర్ల్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఫ్రెష్ ఫేసెస్ టు ద తెలుగు ఇండస్ట్రీ. సో నాకు ఈ వీటి మీద ప్లస్ మా స్టోరీ కూడా చాలా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్. ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్రెడీ బిల్డ్ అయిపోయి ఉన్నారు రోహిత్ గారి ద్వారా. సో హ్యాపీగా. అండ్ మేము ఈ జర్నీలో చూసింది ఏంటంటే, ఇక్కడైతే నేను రోహిత్ క్లిప్స్ కానీ వీడియోస్ కానీ చూపించినప్పుడు ది కనెక్టెడ్ టు రోహిత్. చాలా మంది అమ్మాయిలు, సార్ అమ్మాయిలందరూ మీకు చెప్తున్నా మీ లవర్ బాయ్, స్వీట్ బాయ్, లవర్ బాయ్ అని చాలా పేర్లు ఉన్నాయి. చాలా ఉంది. క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ప్లస్ మంచి ఒక సాంగ్ ఉంది రోహిత్ మీద, బ్యూటిఫుల్ సాంగ్ ఉంటది. సో సాంగ్ అంతా నిజంగా రోహిత్ గారు అదే అడగాలి మిమ్మల్ని, స్వీట్ బాయ్ లవర్ బాయ్ అంటే చాలా ఇయర్స్ గా కూడా మీరు సేమ్ అదే లుక్ ఎలా మెయింటైన్ చేయడం పాసిబుల్ అవుతుంది? అదే లుక్ అయితే నేను నార్మల్ గా ఏం అసలు మెయింటైన్ చేయట్లేదు, అలానే వెళ్ళిపోతున్నాను, కానీ ఆ ఇమేజ్ అలా బిల్డ్ అయిపోయింది. బట్ ఐఎమ్ రెడీ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ యాక్చువల్లీ. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. అది నెగిటివ్ అయినా పర్లేదు, ఆ స్ట్రెంగ్త్ ఉంటే రోల్లో ఐఎమ్ రెడీ టు డూ దాట్. I'm very much interested to do such kind of roles. అంటే కొత్త ఎక్స్పోజర్ కి మీరు రెడీగా ఉన్నారు? Yeah, I want to show myself what all I can do. If I show myself, I can show to the audience. That's the thing. True. సో అండ్ అది మరి రిలీజ్ తో పాటు అండ్ నెక్స్ట్ ఆ థియేటర్స్ ఆల్మోస్ట్ 150 థియేటర్స్ 150 థియేటర్స్ ప్లాన్ చేస్తున్నాము. సో మధ్యలో అఖండ 2 వాళ్ళ రిలీజ్ పోస్ట్పోన్ అయింది యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ లైక్ 50కి అఖండ 2 ఉండే, సో 12th కి బాలయ్య గారి మూవీ వస్తుంది అది. సో చూద్దాం, ట్రై చేద్దాం. అది వాళ్ళు ఇంకా అది నా చేతిలో ఏం లేదు, డిస్ట్రిబ్యూటర్స్ చేతిలో ఉంది. సో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, మరి చూద్దాం. బట్ స్టిల్ దానికి ఎన్నో స్ట్రగుల్స్ పడి ఉంటారు. అండ్ నెక్స్ట్ ఓటీటీకి ఇవన్నీ కూడా మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్? ఎందుకంటే మీరు ఫస్ట్ మూవీ కాబట్టి. ఎస్ అండి, ఇది థియేటర్స్ రిలీజ్ కాగానే మేము ప్రైమ్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. సో వీఆర్ హోపింగ్ బిగ్ ప్లాట్ఫామ్, డెఫినెట్లీ అండి. నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ కానీ తీసుకురావాలి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆడియన్స్కి తీసుకెళ్దాము. సో నేను బేసికలీ
30 years నుంచి యూఎస్లో ఉంటున్నాను. సో ఐ హావ్ లైక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఓవర్ దేర్ ఆల్సో. సో అక్కడ తెలుగు వాళ్ళకి కూడా మనం ఇంట్రడ్యూస్ చేద్దామనేది, అందుకే నేను ప్రైమ్ ప్లాట్ఫామ్ తీసుకుంటాము. సో ప్రైమ్ మీదనే ఉంచుతామని చెప్పి ప్లాన్ చేసుకుంటాం. ఓకే మేజర్గా అసలు మొత్తం చాలా ప్రీ ప్లాన్డ్గా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్. బట్ మేజర్గా అసలు మీ మెయిన్ డౌట్ ఏంటంటే సార్, అసలు మీకు మ్యూజిక్ కానీ అసలు మూవీ సెట్ చేయాలంటే యూఎస్కి వెళ్ళాం, సెటిల్ అయ్యాం, హ్యాపీగా ఉందాం కదా అనే థాట్లో చాలా మంది అటు వెళ్ళిపోతే మీరు మళ్ళీ మూవీ సైడ్ చేయాలి అనే థాట్ ఎందుకు వచ్చింది మీకు? ప్యాషన్ అండి. సో ఒక క్రియేటివిటీ అనేది అది ఎప్పుడు మిమ్మల్ని ఆగని, ఎప్పుడు ఏదో ఒక రోజు లేపేస్తుంది మిమ్మల్ని. క్రియేటివిటీ లోపల ఇంటర్నల్ ప్యాషన్ మిమ్మల్ని వెళ్ళు చెయ్యి. సో అదే టైంలో మన మహి కూడా నన్ను కొంచెం ఫోర్స్ఫుల్ గా అంటే ఫోర్స్ఫుల్ గా కాదు, ఫ్రెండ్లీగా చేద్దాం, ఏమవుతుంది ఏదో ఒక రోజు చేద్దాం అనుకుంటున్నావు కదా, సో ఇప్పుడు ఏదో ఒక టైం వచ్చింది స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అట్లాంటి. సో అంతే అదొక ప్యాషన్ అనేది ఇంకెప్పుడు మనల్ని నిద్రపోని, అది లే బాబు లేవు అని లేపుతూ ఉంటుంది అనమాట, నిద్ర లేపుతుంది. ట్రూ సార్. అండ్ మేఘనా, సో హౌస్ యువర్ జర్నీ అనేది యూ సెడ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో హౌ డిడ్ యూ ప్లాన్ యువర్ నెక్స్ట్ స్టెప్స్? వాట్ ఈస్ ద అదర్ ప్రాజెక్ట్స్ యూ ఆర్ వర్కింగ్ ఫర్? First I have to learn the language, I think. First major thing, next move you need to do is language. True. So okay, so how is are you working for any other projects right now? Going on. So that is also mysterious. True. So any off-screen funny moments like coming late to sets or any other mysterious moments in the sets off-screen? Funny moment, there is one funny moment. जिसके लिए मुझे डांट पड़ी. On set, he understands like a joke and he is really good actor. Oh. Within a second वो सीन में आ जाएगा. मेरा स्माइल जो पार्ट है वो खत्म ही नहीं होता है. इसकी वजह से मुझे बहुत बार डांट पड़ी है सर से ही पड़ी. He is very good actor. Within a second उसको पूरा एक्सप्रेशन चेक कर and I was laughing on set and sir क्या कर रहे हो? I mean he can flip to the original character and off-screen character, but you are still on the laughing mode. So the major thing is like you need to practice all the expressions and all the things too. और इसके साथ शूट करना भी सीखना है. मेरे साथ Yeah, मैंने ऐसा क्या flipping and balancing. I remember that day. Right. So I mean it was very serious scene. Okay. And she should be like expressing like I mean she has to show a lot of enthusiasm, tense, Okay. tense చూపించాలి. సో రోహిత్ ఏం చేస్తున్నాడు అంటే కంటిన్యూస్ గా జోక్లు వేస్తున్నాడు, బట్ రోహిత్ ఇస్ కమింగ్ బ్యాక్ ఇమీడియట్లీ. Okay. సో ఈస్ అ ప్రొఫెషనల్ యాక్టర్. Within a second. సెకండ్స్ లో ఈ అమ్మాయికి ఏమో laughing. తను లాఫ్ చేస్తా ఉంది. డైరెక్టర్ అంటున్నాడు, డైరెక్టర్ వచ్చి నాకు చెప్తున్నాడు అమ్మాయి కొంచెం చెప్పు అని. అయ్యో, I can understand your feeling that we cannot stop laughing. But రోహిత్ గారు మీరు ఇంత కూల్ డీసెంట్ అంటే మీరు ఇట్లా ఇరికించేసారు. Very cool. He is very decent guy. See, ask her how decent I am. I can say this, I know. So decent మళ్ళీ you have put Meghna in a tricky and mysterious situation. I think ఏమవుతుందంటే ప్రతిసారి ఒక్కొక్కసారి మనకి ఎక్కువ నవ్వు ఆ సీరియస్ సీన్స్ ఉంటాయి కదా, ఆ టైమే వస్తాయి. ఎందుకు తెలియదు. ఒక స్టార్ట్ అయితే ఒక మోటార్ లాగా స్టార్ట్ అయిపోతుంది నవ్వడం. సో షీ వాస్ లైక్ దాట్ ఓన్లీ. తన డైలాగ్ చెప్తే నాకు కొంచెం నవ్వొచ్చేది ఒక్కొక్కసారి మధ్యలో. సో అప్పుడు నేను కొంచెం నవ్వాను, బట్ ఐ గెట్ బ్యాక్ టు మై యాక్షన్ చెప్పగానే గెట్ బ్యాక్ టు మై క్యారెక్టర్. బట్ షీ కంటిన్యూస్ ద సేమ్ థింగ్. సో నా వల్ల తనకి పడేది, బట్ ఐ గాట్ అవే విత్ దట్. Okay, I'm sorry. ఇట్స్ లైక్ క్లాస్ రూమ్ లో వెనకల బాబు అంతా కూడా బ్యాడ్ అవుతారు, ఫ్రంట్ స్టూడెంట్ ఏమో నీట్ గా ఉంటారు అన్నట్టుగా వాళ్ళు ఇరికి ఉంటారు అనమాట. మెయిన్ ఇంకొకటి అండి, మేఘనాది ఏమైతుందంటే మేఘనాకి డైలాగ్ తెలుగులో ఇచ్చామనుకోండి, సో మేఘనా చెప్పే పద్ధతి ఉంటది కదా, ఆమె ఎలా ప్రొనౌన్స్ చేస్తుందో
అది చాలా మందికి నవ్వొచ్చింది. ఓకే. సో అది రోహిత్ కి ఇంకెక్కువ నవ్వు వస్తుంది. సో అఫ్ కోర్స్ మేము కూడా నవ్వాము. అంటే ఆ రోజేమో కంప్లీట్ సీరియస్ గా టెన్స్డ్ క్యారెక్టర్ లో ఉంది. సిచ్యువేషన్ ఏంటంటే అందరు సైలెంట్ గా ఉంటారు కదా, అది ఇంకా హైలైట్ అవుతుంది. ఇంకా డిఓపి కూడా అక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తారు నాకు. ఇఫ్ ఓకే ఐఎమ్ స్టాండింగ్ హియర్ షీ ఇస్ ఆన్ సజెషన్. ఒక డైలాగ్ చెప్పాలంటే ఐఎమ్ లుకింగ్ ఇట్ టువర్డ్స్ ద కెమెరా అండ్ దిస్ డిఓపి అండ్ ద పీపుల్ బిహైండ్ దేర్. అక్కడ ఏదో ఎక్స్ప్రెషన్ వాళ్ళు చూసి నాకు నవ్వు వచ్చేస్తుంది, మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి, అందరు నవ్విన డైలాగ్? వి నీడ్ టు నో దట్. ఎనీ వన్ డైలాగ్ మేఘ్నా గారు ఇన్ తెలుగు దట్ యు హావ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద మూవీ? yes దయ్యం యాద్ హై యాద్ హై దయ్యం యాద్ ప్రాంప్ట్ ఇవ్వండి సార్, ప్రాంప్ట్ ఇవ్వండి, ఒకసారి ట్రై చేస్తారు. షీ కెన్ టెల్. ఓకే. ఎవ్రీడే తను మార్నింగ్ రాగానే మొత్తం స్క్రిప్ట్ పట్టుకొని ఫుల్ డే బై హార్ట్ చేయడం. వి మైట్ డైలాగ్ హావ్ అదే కొంచెం డైలాగ్. it's been more than I think 4 months. బట్ యు ఆర్ and రీడింగ్ that దట్. too. We only prepare for exams before the night, not we don't revise. I'm now relaxed. So okay, ఒక డైలాగ్ ప్రాంప్ట్ ఇవ్వండి సార్, ఎలా చెప్తారు చూద్దాం. నేను అబద్ధం చెప్తున్నానా? నేను అబద్ధం చెప్తున్నానా? అబద్ధం చెప్తున్నాను. No, you are laughing. అంటే No. మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నేను ఎంత కష్టపడ్డాను. అప్పుడు Seriously. మీలో కోపం, ఉద్వేగం అన్నీ ఇలా తన- నేను అబద్ధం చెప్తున్నానా? నేను అబద్ధం చెప్తున్నాను. I can understand. నేను అబద్ధం చెప్తున్నానా? నేను అబద్ధం చెప్తున్నానా? No, you are not lying. Right, you're not lying. We understand you are not lying. Okay, and superb కదా మూవీ, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంటెన్స్ గా అయితే వెళ్తుంది. అండ్ రోహిత్ గారు, సో మీరు డెఫినెట్లీ మీ పర్స్పెక్టివ్ లో ఆఫ్టర్ బిగ్ బాస్ అనేది లైఫ్ చేంజ్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. నిజంగానే చేంజ్ అవుతుందా, లేదా ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి, లేకపోతే అస్సలు కనిపించకుండా అవుతాము అనే లాగా ఉంటుందా? డిపెండ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అనమాట. లైక్ హౌ దే అంటే ఎలా తీసుకుంటారు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత. నేనైతే కొంచెం బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేశాను, సో అక్కడ కొంచెం సైడ్ అయ్యాను. అండ్ కొంతమంది అప్రోచ్ అయ్యారు అండ్ ఐ గాట్ టు నో లైక్, అంటే నాకు అప్రోచ్ అవ్వకుండానే నాకు తెలిసింది యూ విల్ బి ఛార్జింగ్ హై అని, ఇది అని ఒక థాట్ వచ్చేస్తుంది బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత. అరే వీళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తారు, దే వోంట్ బి ఓకే విత్ దిస్ థింగ్ ఆర్ దాట్ థింగ్ అని. బట్ అలా ఏం కాదు. సో అలా అని చెప్పి, సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈవెన్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఇంకెక్కువ కష్టపడాల్సి ఉంటుంది కావచ్చు, లైక్ అదే ఫేమ్ మెయింటైన్ చేయాలి. యా అది సెట్ అయిపోయింది. ఐ డోంట్ నో వై. సూపర్ అండి. అండ్ టీమ్ని అయితే డెఫినెట్లీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. సో కష్టపడి మొత్తానికి December 12 చాలా మిస్టీరియస్గా మూవీని అయితే చేశారు. అండ్ మూవీ రిలీజ్ తర్వాత కూడా ఎలా ఆడుతుంది అనేది కూడా ఒక మిస్టరీ అవుతుందని మీరు అనుకుంటున్నారు. బట్ అఫ్ కోర్స్ వి విష్ అది సక్సెస్ అవ్వాలి. అండ్ మనకి ఓటీటీలో కూడా అందరూ కూడా ఆదరిస్తే నెక్స్ట్ మూవీ ఆబ్వియస్లీ మనం ప్రాపర్ టైమింగ్ ఇవన్నీ చూసుకొని రిలీజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద టైం. సో చూసారు కదా, కొత్త మూవీస్కి కొత్త వాళ్ళందరికీ కూడా మనం అవకాశం ఇవ్వాలి అని ఎప్పుడు అనుకుంటుంటాం కాబట్టి, సో దిస్ ఈస్ ద టైం. December 12 మనకి మిస్టీరియస్ మూవీ అయితే థియేటర్స్లోకి వస్తుంది. అది మూవీ చూసేసేయండి. అండ్ దానికి వాచింగ్ ఎన్టీవీ. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.